నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా దగ్గర నుంచి తన విజయయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పాలి. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా తను నటించిన ప్రతి సినిమాతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తూ కెరీర్‌లో దూసుకుంటూ వెళ్తున్నాడని చెప్పాలి. ఓటీటీలో బుల్లితెర మీద అని చెప్పాలి అన్‌స్టాపబుల్ స్టాక్ షోతో అయితే దూసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ కూడా. అలాగే పాలిటిక్స్‌లో కూడా మనం చూసాం. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో కూడా అపజయం అనేది లేకుండా దూసుకెళ్తూ వెళ్తున్న బాలయ్య ఇప్పుడు అఖండ 2 అనే భారీ క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి బోయపాటి డైరెక్టర్. బాలయ్య, బోయపాటి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చూసినట్లయితే 'సింహ', 'లెజెండ్', 'అఖండ' ఈ 3 సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు రాబోతున్న ఈ క్రేజీ కాంబోలో 4వ సినిమా 'అఖండ 2' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుందని. ఆ తర్వాత రీసెంట్‌గా మనం చూసాం. ఈ సినిమా ఒక సినిమా కేవలం సినిమా మాత్రం కాదు. ఇది ఒక విజువల్ వండర్‌గాను, ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని, దీనికోసం కొంచెం టైం పడుతుందని, సెప్టెంబర్ 25న రావటం లేదని ఈ సినిమాని మేకర్స్ అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయిన విషయాన్ని ప్రకటించారు. కానీ ఎప్పుడు వస్తుందన్నది మాత్రం కొత్త న్యూ రిలీజ్ డేట్ మాత్రం బయటకు రాలేదు. అయితే రీసెంట్‌గా నిమ్మకూరు వెళ్ళిన బాలయ్య అక్కడ అఖండ గురించి మాట్లాడడం ఒక ఆసక్తిగా మారింది. అదేవిధంగా కొత్త న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది చూచాయిగా అయితే చెప్పేశారనే చెప్పాలి. ఏంటంటే అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలనుకున్నాం కానీ అది రావడం లేదు అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే తమన్ ఈ సినిమా కంటే ఈ సినిమా సెప్టెంబర్ 25నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా వస్తుంది. అందుచేత 2 సినిమాలు పోటీ పడతాయా లేదా అని అప్పుడు ఒక ఆసక్తి అయితే ఏర్పడింది. అయితే 'ఓజీ' సినిమా వలన ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం లేదండి. తమన్ ఈ రీ రికార్డింగ్‌కి ఎక్కువ టైం కావాలని అడిగాడు. అందుచేత పోస్ట్‌పోన్ చేశామన్న విషయాన్ని బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అంటే తమన్‌ను మనం చూసాం. ఆయన ఏ సినిమాకైనా సరే రీ రికార్డింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అదే బాలయ్య గారి సినిమాకైతే ఆ రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. 'అఖండ' సినిమాకు చూసాం. అద్భుతమైన రీ రికార్డింగ్ అందించాడు. థియేటర్‌లో ఒక పూనకాలు అనేంతగా ఆ పాత్రకు తగ్గట్టు, ఆ సన్నివేశానికి తగ్గట్టు అద్భుతమైన రీ రికార్డింగ్ అందిస్తుంటాడు. అలాగే ఈ సినిమాకైతే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దీనికి రీ రికార్డింగ్ చేయాలి. అందుచేత దీనికి కొంచెం ఎక్కువ టైం కావాలని చెప్పి తమన్ బాలయ్యని అడగడం, దీనికి ఆయన ఓకే చెప్పడంతోటి ఈ సినిమా సెప్టెంబర్ 25న రావాల్సిన 'అఖండ 2' పోస్ట్‌పోన్ అయిందని తెలియజేశారు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అంటే డిసెంబర్ 5న ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది. వార్తలైతే వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి. అయితే బాలయ్య ఈ సినిమాకి సంబంధించి డిసెంబర్ 5నని చెప్పకపోయినప్పటికీ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా రాబోతుందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి డిసెంబర్ 5నే 'అఖండ 2' రాబోతుందన్నది ఇంచుమించుగా క్లారిటీ వచ్చేసిందనే అనుకోవాలి. ఎందుకంటే 'అఖండ' సినిమా కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'అఖండ 2' కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తుండడంతో సెంటిమెంట్‌గా కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందన్నది అందరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్‌ని అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అదైతే ఒక మాస్ ఆడియన్స్ అవ్వచ్చు, క్లాస్ ఆడియన్స్ అవ్వచ్చు. ఎవరైనా కానీ ఒక పూనకాలే అన్నట్టుగా ఆ గ్లింప్స్ అలా ఉంది. అదే అలా ఉంటే ఇంకా టీజరు అలాగే ట్రైలర్ ఎలా ఉండబోతున్నాయి, సినిమా ఎలా ఉంటుందో అంచనాలకు మించి ఉండబోతుందని అర్థమవుతుంది. ఈయన బాలయ్య గారు ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ అఖండ సినిమాలో సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి అని చెప్పడం జరిగింది. ఇందులో కూడా అది పూర్తిగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలున్నాయి. ఇవే కాకుండా చాలా విషయాలున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే 'అఖండ 2'ని అంచనాలకు మించి రూపొందిస్తున్నారు. అలాగే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే ఎవరు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ కామన్ ఆడియన్స్ సైతం ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఏర్పరిచారు. ఇప్పుడు ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా కానీ ఈ సినిమా అంతకు మించి ఉంటుంది అనేలాగా బోయపాటి ఈ సినిమా డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు బాలయ్య సినిమాలు తెలుగుకే పరిమితం. అయితే ఈ సినిమాని ఒక పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి డిసెంబర్ ఫస్ట్ వీక్ పోస్ట్‌పోన్ అవడంతో అటు తమన్ కావచ్చు, ఇటు బోయపాటి కావచ్చు మరింత క్వాలిటీతో ఈ సినిమాని తీర్చిదిద్దడానికి కావాల్సినంత టైం అయితే దొరికిందని చెప్పాలి. ఇక రాబోతున్న డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మాత్రం ఈ సినిమా థియేటర్‌లో పూనకాలని చెప్పాలి. అలాగే బాలయ్య ఇప్పటివరకు చేసిన సినిమాలకి రికార్డులని క్రాస్ చేసేలాగా, అలాగే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలాగా 'అఖండ 2' రూపొందిస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య తన విజయ యాత్ర 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇప్పుడు 'అఖండ 2'తో ఆటిలన్నిటిని మించి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడానికి
రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5 చెప్పకపోయినా డిసెంబర్ 5 అయితే ప్రచారం అయితే జరుగుతుంది. త్వరలో రిలీజ్ డేట్పై క్లారిటీ అయితే రాబోతుంది. మొత్తానికైతే మరి ఈ సినిమాతో కూడా అఖండ 2తో బాలయ్య, బోయపాటి కలిసి మరోసారి ఒక చరిత్ర సృష్టించేలాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులు తిరగరాసేలాగా అద్భుతమైన విజయాన్ని అందిస్తారని ఆశిద్దాం.